దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక చిన్న మాటని మనం పాట రూపంలో పాడుకున్నాం. అయితే ఆ మాట ఏమిటి అనేది ముందు క్లుప్తంగా చిన్న వివరణ చూద్దాం. మనిషి జీవితం యొక్క విలువ, మనిషి ఎలాంటి వాడు, మనిషి యొక్క స్థితి ఏపాటిది అనే ఒక చిన్న మాట. మనిషి యొక్క జీవితాన్ని ప్రభు ఈ విధంగా రాయించాడు. మనిషి యొక్క జీవితం గడ్డి పువ్వు లాంటిది అని, నీటి బుడగ లాంటిది అని, ఎంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటిది అని ప్రభు ఈ విధంగా తన యొక్క గ్రంథంలో మనిషి జీవితాన్ని గురించి వాయించడం జరిగింది. అలాగనే ప్రభు ఇంకొక మాట చెప్పారు. మొన్నైనది వెనకట వలె మొన్నవును, ఆత్మ తాను దయచేయు దేవుని యొద్దకు చేరును వచ్చును అని ప్రభు మాట్లాడడం అనేది జరిగింది. ఇప్పుడు మనం పాడబోయే పాట ఏమనగా, మనిషి జీవితాన్ని ఉద్దేశించి మనిషి తనకున్నటువంటి బలాన్ని బట్టి, ధనాన్ని బట్టి, అందాన్ని బట్టి అతిశయించకూడదు. ఎంత బ్రతికినా మనిషి జీవితం ఏ విధంగా సాగుతుందో, ఎలా ముగుస్తుందో అని అర్థాన్ని ఇచ్చేటువంటి ఈ గొప్ప పాటను మనందరూ కూడా పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాము. హల్లెలూయా. పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపడతాం. అందరూ కూడా ఏకీవించండి. మంచి పాటను మనం పాడి దేవుని నామాన్ని కనపడతాం. పూలాంటిది జీవితం ఏ దినమందైనా
బట్టి